సక్సెస్ఫుల్లీగా వెమ్లవాడ వీడియోని అయితే అయిపోయింది. కొండగట్టు ఓదెల వీడియోని అయితే అయింది. మన ఓదెల ముచ్చటే మొత్తం ఉంటుంది. ఎందుకంటే కొండగట్ల మనం ఒక్క వీడియో క్లిప్ కూడా తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే కొండగట్ల వీడియోలు మనకైతే బ్యాటరీ మొత్తం డెడ్ అయిపోయింది. అందుకే మనం అయితే తీసుకోలేదు. ఇంకా చాలా ముచ్చట్లు ఉన్నాయి. ఓదెల వెనకనైతే మాట్లాడుకుందాం. కొండగట్టుడు వదిలినైతే మధ్యలో మనం అయితే ఆగి చపాతీ అయితే తినేసినాం. ఎందుకంటే కొండగట్లో కూడా మనం అయితే ఏం టిఫిన్ ఇట్లా చేయలేదు. మనకైతే మంచి ఆకలి అవుతుందని తినేసినాం. ఆ చెట్టు గాలి కూర్చొని చల్లగా తింటే మస్తు అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా తీర్థయాత్రలు పోయినప్పుడు తింటే కామెంట్ చేయండి. కొండగట్టు టు ఓదెల మనకైతే ఒక 2.5 అవర్స్ అయితే మనకు టైం పట్టింది. ఇక మనమైతే ఎక్కడికైతే రీచ్ అయిపోయినాం. వేములవాడ రూమ్స్ కంటే ఓదెల రూమ్సే మంచిగా ఉన్నాయి. ఎందుకంటే ఇవి గవర్నమెంట్ కట్టించిందంట. మనం తీసుకుపోయిన స్టవ్ కాకుండా ఇక్కడైతే కట్టెల పొయ్యి కూడా అవైలబుల్ ఉంది. మీరు వదిలిపోయి కట్టెల పొయ్యి మీద వండుకుంటుంటే ఒకసారి కామెంట్ కరో. మేమైతే స్టవ్ తీసుకుపోయి స్టవ్ తోనే వండుకున్నాం. రూమ్ లో లగేజ్ అయితే ప్యాక్ చేసి నేను మా తాత అట్లా బయటికి అయితే వచ్చేసినాం. సాయంత్రం అయితే నేను మా తాత అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అయితే ఎంజాయ్ చేసినాం నైట్. కొండగట్టులో ఏం వీడియోలు తీయలేదని మనమైతే ఓదెలలో పవర్ బ్యాంక్ అయితే పట్టుకొని తిరుగుతున్నాం. ఎందుకంటే వీడియో క్లిప్స్ అయితే క్యాప్చర్ చేయాలి కదా. కొండగట్టులో మనం తప్పు చేసినాం. పవర్ బ్యాంక్ అయితే కొండ మీదకి అయితే తీసుకోపోలేదు. అందుకే మనం క్యాప్చర్ చేయలే. సాయంత్రం అట్లా తిరిగి అయితే మనం రూమ్ కి అయితే పడుకున్నాం. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ 5-5:30 వరకు అయితే అందరం అయితే లేచి రెడీ అవుతున్నాం. ఎందుకంటే దర్శనం తొందరగా కావాలి. ఫైనల్ గా మనం అయితే దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఎందుకంటే కొంచెం లేట్ అయింది దర్శనానికి కూడా. కోనేరు దగ్గరకు వచ్చి మనమైతే రూమ్ లో స్నానం చేసినాం కాబట్టి వాటర్ లో చల్లుకొని అయితే పోయినాం. కోనేరులో వాటర్ అయితే ఫ్రెష్ గా ఉన్నాయి. నాకు తెలిసైతే వారానికి ఒకసారి అయితే క్లీన్ చేస్తారు అనుకుంటా. ఇదైతే ఒక సిచ్యువేషనల్ వీడియో క్లిప్. ఇదైతే మేము మస్తు నవ్వుకున్నాం. టెంపుల్ లోపలికి వచ్చేసి అయితే నాన్నమ్మ తాతయ్య అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాం. మమ్మీని డాడీని ఫొటోస్ తీసేసి మనం కూడా కొన్ని ఫొటోస్ దిగి అయితే ఇక పట్నం కాడికి అయితే వెళ్ళిపోయినాం. టెంపుల్లో ఫస్ట్ పట్నం మనదే వేసిల్లు. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. ఒకసారి మీరు కూడా చూడండి విత్ మ్యూజిక్. రమేష్ అయిపోయినాక ఇంటికి వచ్చి బోరం చెల్లించుకుని అయితే మనం అయితే గుడికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. అది ఏం కూడా తెలిస్తే కామెంట్ చేయండి. టెంపుల్ పోయేసరికి మన రూమ్ ముందని అయితే జనాలు అయితే మామూలుగా రాలేదు. టెంపుల్ నుంచి వచ్చి మనం అయితే షాపింగ్ పోయినాం. ఏమేమి ఉన్నాయో తెలుసు కదా, అవే తీసుకొని పోయినాం. మా తమ్ముడు చెల్లెకును మా ఫ్రెండ్ వాళ్ళ అల్లునికైతే జేసీబీ టెడ్డీ బియర్ తీసుకున్నా. ఫైనల్ గా మనమైతే రిటర్న్ అయిపోతున్నాం. వేములవాడ కొండగట్టు కంటే మనకు ఓదెల ప్రశాంతంగా మంచిగా దర్శనం అయింది. ఏ క్యూలో నిలబడకుండా మనమైతే ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. ఫైనల్ గా మనం అయితే ఇంటికైతే రీచ్ అయిపోయినాం. వేములవాడ కొండగట్టు ఓదెల దర్శనం అయితే మంచిగా అయింది దేవుని దయ వల్ల. ఇయ్యాటికైతే ఇంత ముచ్చట. ఇంకో లాంగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. టేక్ కేర్, బై బై, ఉంటా మళ్ళా.